భావన. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయిన తర్వాత ఉనికి పుచ్చుకున్నారు బ్రాహ్మణత్వాన్ని. కరణం అరవిందరావు గారు ఉనికి పుచ్చుకున్నారు, మేము ముందుంటాం, మేము నడిపిస్తామని. నేను ఒక అడుగు వెనకో ఒక అడుగు ముందో వాళ్ళతో పాటు నడిచే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆర్థికంగా మనం ఎదగాలి అంటే గనక ఒకప్పుడు రాజ్యాలు సామ్రాజ్యాలు ఎలా ఉండేవి, వాళ్ళకి మార్గదర్శనం ఎలా చేసేవాళ్ళు అని ఆలోచిస్తే గనక వేద పండితుల్ని ముందు పెట్టుకుని రాజ్యాలు నడిపారు. యుద్ధం చేయాలంటే ఏమండి గురువు గారు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవలసిన సమయమా అని ఇంద్రుడు లాంటి వాడు బృహస్పతిని అడిగితే, అనువు కాని వేళ అధికులమన రాదు, మీరు పక్కకు జరగండి, ఇప్పటికైతే మీరు తప్పించుకోండి అంటే బలి చక్రవర్తి వచ్చాడు అప్పుడు అమరావతి నగర పాలన కోసం. అంటే బ్రాహ్మడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా చెప్పేవాడు బ్రాహ్మడు మాట మనం వినాలి అనుకున్నారు. మీరు నేను బ్రాహ్మణమా అంటే అవునో కాదో మన ఔన్నత్యానికి వదిలేద్దాం దాన్ని. వేద పండితులు ప్రతి సంవత్సరం 212 మంది ఘనపాఠులు తయారవుతారు ఆంధ్ర తెలంగాణ దేశాల్లో. ఇందాక అరవిందరావు గారు చెప్పినట్టు వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చదువుతున్నారో మనకి తెలియదు. ఎందుకంటే సంస్కృతం మర్చిపోయాం మనం. సంస్కృతం నేర్చుకోవాలి, సిక్క పెట్టుకోవాలి అంటే సిగ్గుపడే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం, బ్రాహ్మణులుగా పుట్టినా కూడా. అటువంటి పండితులకి వాళ్ళ మార్గదర్శనంలో మనం బతకాలి అనుకునేటైతే కనుక వాళ్ళకి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నది. ఎలాగైతే ఇస్లాం మతంలో ముల్లా మౌల్వీలు, అలాగే ఢిల్లీలో ఉన్న జామా మస్జిద్లో ఉన్న పెద్ద మౌల్వీ ఎవడు ఉంటాడో వాడి కింద వీళ్ళందరినీ పెట్టుకుని వాడు ఒక్క మాట చెబితే దేశం ధ్వంసం అయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ధ్వంసం చేసేందుకు కూడా వెనకాడకుండా వాళ్ళు ఉన్నారు. అటువంటి మార్గదర్శనం మనకి చేయదగ్గ వాళ్ళు 5 స్థానాల్లో కూర్చున్నారు. ఎవరు? శంకరాచార్యులు వారు స్థాపించిన పీఠంలో. కాకపోతే వాళ్ళని మనం గౌరవించే ఔన్నత్యం మనలో లేదు. వాళ్ళు చెప్పే మాట మనం వినేందుకు మనం లేము. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఎవడో బ్రాహ్మణ గురువుని జైల్లో పెట్టారని పేపర్ అంతా రాస్తే మిగతా ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా నమ్మారు. ఆయన గురించి ఎవరూ పాటుపడలేదు. నేను మొన్న విద్యారణ్య పాఠశాలకు వెళ్ళాను, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మార్గదర్శనంలో వెళ్ళాను. మేమందరం వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు రాజ్యాలు మారినాయి, రాజ్యాంగాల స్వరూపాలు మారినాయి.